జీవము గల దేవుని వాక్యములో నుండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం మొదటి నుండి 16వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవిలాగు ప్రకటింపు. ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఉత్పత్తియు నీ జననమును కనానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేరు. నీ యందు జాలిపడిన వాడొకడునూ లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లియున్న నీవు బ్రతుకుమని నీతో చెప్పితిని. నీవు నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకమని నీతో చెప్పితిని. మరియు నేల నాటబడిన చిగురును వృద్ధియగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెండ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకునగా నీవు నా దానవైతివి. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మీదనున్న రక్తమంతయు తుడిచి నిన్ను నూనెతో అంటి విచిత్రమైన కుట్టుపని చేసిన వస్త్రము నీకు ధరింపజేసితిని. సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించితిని. సన్నపు అవిసెనార బట్ట నీకు వేయించితిని. నీకు పట్టుబట్ట ధరింపజేసితిని. మరియు ఆభరణముల చేత నిన్ను అలంకరించి నీ చేతులకు కడియములు పెట్టి నీ మెడకు గొలుసు తగిలించి నీ చెవులకును ముక్కులకును పోగులను నీ తలకు కిరీటమును పెట్టించితిని. ఇలాగు బంగారుతోనూ వెండితోనూ నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసెనారయు పట్టును విచిత్రపు కుట్టుపనియు గల బట్టలను నీకు ధరింపజేసి గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావము చేత నీ సౌందర్యము పరిపూర్ణము కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. చదువబడిన ఈ లేఖన భాగం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని విందామండి. కరుణా సంపన్నుడవైన మా దేవా, ప్రేమగల మా ప్రభువా, జాలిగల దేవా, కనికర సంపన్నుడా, కృపా వాత్సల్యములు కలిగిన వాడా, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల ప్రభుడవు. సాటిలేని మా దేవుడవైనందుకు మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నా. మా ప్రాణప్రియుడా, మీ దివ్య లేఖనములోనున్న వాస్తవికమైన సత్యాన్ని బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభువా, అందున్న విషయాన్ని తేటగా మేము అర్థం చేసుకుని మీకెంతో మహిమ తేవడానికి మమ్మను మీరు ఎన్నుకున్నందుల కొరకు స్తోత్రములు. మా ప్రభువా,
యెహెజ్కేలు గ్రంథములో నుండి విలువైన విషయాలు మాకు మీరు బయలుపరుస్తూ, మేము విలువ కలిగిన జనాంగముగా, సొత్తైన జనాంగముగా, విమోచింపబడిన జనాంగముగా, మా ప్రభువా, మిమ్మును ఎరిగిన జనాంగముగా, మిమ్మును లోకానికి ప్రత్యక్షపరచు జనాంగముగా, మమ్మును మీరు సిద్ధపరిచిన విధానాన్ని బట్టి మిమ్మును స్తుతిస్తూ, కొద్దిసేపు మీ వాక్యములో ఉన్న వాస్తవాలను బయలుపరచుమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో నుండి కొన్ని విలువైన విషయాలు జాగ్రత్తగా మనం విందాం. ఈ 16వ అధ్యాయములో విశేషంగా ఇశ్రాయేలు చరిత్ర ఒక వ్యక్తికి పోల్చబడి చూపించినట్లుగా మనము చూస్తాం. ఇశ్రాయేలీయుల చరిత్ర ఒక వ్యక్తికి పోల్చబడుట. దాదాపు ఈ 16వ అధ్యాయములో 63 వచనాలు ఉన్నాయి. ఈ 63 వచనాలలో మొదటి నుండి 14 వచనాలలో దిక్కులేని బిడ్డ ఎడల యెహోవా చూపిన దయ. దిక్కులేని బిడ్డ ఎడల యెహోవా చూపిన దయ అనేది మనం చూస్తాం. ద లవ్ ఆఫ్ గాడ్. దిక్కులేని బిడ్డ ఎడల యెహోవా చూపిన దయ. అలాగే 15 నుండి 34 వచనాల్లో సుందరవతి దేవుడు చేసిన మేలును మరచుట. సుందరవతి దేవుడు చేసిన మేలును మరచుట. ఇక 35 నుండి 43 శిక్ష. 35 నుండి 43 శిక్ష. 44 నుండి 52 యెరూషలేము సొదొమ షోమ్రోను కంటే చెడ్డదని నిరూపణయగుట. యెరూషలేము సొదొమ షోమ్రోను కంటే చెడ్డదని నిరూపణ చేయుట. 53 నుండి 63 వచనాలు వాగ్దానము జ్ఞాపకము చేసుకొనుట. వాగ్దానమును జ్ఞాపకము చేసుకొనుట. ఈ విషయాలు మనకు అర్థమవుతాయి. సరే ప్రియులారా, ఏది ఏమైనా సంగతిని సరిగా మనము ఆలోచన చేసినప్పుడు ఈ అధ్యాయములో కొన్ని సంగతులు మనం విందాం. 1 నుండి 14 వచనాలలో దిక్కులేని బిడ్డ ఎడల యెహోవా చూపిన దయ అనేది మనం వింటున్నప్పుడు, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేయుము అని 1-2 వచనాలలో మనము చూస్తున్నాం. యెరూషలేము చేసిన హేయ కృత్యములు దానికి తెలియజేయుము. యెరూషలేము చేసిన హేయ కృత్యములేమిటి? విగ్రహారాధన. యెరూషలేము చేసిన హేయ కృత్యములు విగ్రహారాధన. 8వ అధ్యాయం 9 నుండి 16 వచనాలు చదివినప్పుడు ఇక్కడ చాలా సంగతులు మనకు అర్థమవుతాయి. 8వ అధ్యాయం 9 నుండి 16 వచనాలు. ఇశ్రాయేలీయులు సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించుట, వారికి ఉపకారము చేసిన దేవుని విడిచి అన్య దేవతలను పూజించుట మనకు కనబడుతుంది. సృష్టికర్తను విడిచి సృష్టమును పూజించుట, ఉపకారము చేసిన దేవునిని విడిచి అన్య దేవతలను పూజించుట.
గనుక ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. యెరూషలేము అనగా యెరూషలేము ప్రజలే. యెరూషలేము అనగా యెరూషలేము ప్రజలే. నీ ఉత్పత్తియు నీ జననము కనాను దేశ సంబంధమైనది. నీ ఉత్పత్తియు నీ జననము కనాను దేశ సంబంధమైనది. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. 2వ వచనంలో మనము చూస్తాం. తల్లిదండ్రుల సంగతి ఇక్కడ మనము చూడగలం. 45వ వచనంలో కూడా చూస్తాం. అదే అధ్యాయం 45వ వచనంలో కూడా చివరి భాగములో నీ తల్లి హిత్తీయురాలు, నీ తండ్రి అమోరీయుడు అనే మాట ఆ భాగంలో మనకు చూస్తుంది. అనగా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం కనాను దేశం కదా. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశం కనాను దేశం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 13వ అధ్యాయం 19వ వచనం. నీ తండ్రి అమోరీయుడు అనగా ఆ 7 జాతుల వారికి పెట్టబడిన పేరు. ఆ 7 జాతుల వారికి పెట్టబడిన పేరేమిటి? అమోరీయుడు. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. మరి మనం అన్ని వచనాలు త్రిప్పాలంటే సమయం కొంచెం ఎక్కువ అవుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవిడెన్స్ మనకు దొరుకుతూ ఉంటుంది. అది మీరు తర్వాత చదువుకున్నా పర్వాలేదు. లేదు, లేట్ అయినా పర్వాలేదు, ప్రతి వచనాన్ని చూసుకుంటూనే వెళ్దాము అని అనుకుంటే అది కూడా మీ ఇష్టం. ఏమంటారు? ఏమని? ప్రతి వచనాన్ని చూసుకుంటూ వెళ్దామా, ఆధారం చెప్పి దాటిపోతే మంచిదంటారా? ప్రతి వచనం చూద్దాము అని అంటే రైట్ హ్యాండ్. పర్వాలేదండి, వచనం చెప్పారు కదా, మేము రాసుకున్నాం, తర్వాత చదువుకుంటాం అంటే లెఫ్ట్ హ్యాండ్. అర్థమైందా? ప్రతి వచనాన్ని చదువుకుందామండి అని అంటే రైట్ హ్యాండ్. లేదండి రాసుకుందాము అని అంటే లెఫ్ట్ హ్యాండ్. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏంటంటే ప్రతి వచనాన్ని చదువుకుంటూనే వెళ్దామంటున్నారుగా. సరే, ఇంకా నేను ఎప్పటికి వెళ్ళినా నన్ను ఏమనకండి. ఎందుకంటే మీ విల్లింగ్తోనే ఏదైనా. దేవుని వాక్యములో నుండి కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో చెప్పబడిన మాట 13వ అధ్యాయం 19వ వచనములో, మరియు కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను. చూశారా? కనాను దేశములో 7 జాతుల వారిని నాశనము చేసి అనే మాట మనము చూస్తున్నాం. ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశము కనాను దేశం. నీ తండ్రి అమోరీయుడు అనగా ఆ 7 జాతుల వారికి పెట్టబడిన పేరు. 7 జాతుల వారికి పెట్టబడిన పేరు. ఆదికాండములో 15వ అధ్యాయం 16వ వచనం. 15, 16. అమోరీయుల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చెదరని
నిశ్చయముగా తెలుసుకొనుమని అబ్రాముతో చెప్పాను. అమోరీయుల అక్రమము అంటే ఇప్పుడు 7 జాతుల వారి పేరేమిటి? అమోరీలు. అర్థమైందండి? కనుక 4వ తరము వారు ఇక్కడికి వస్తారు అన్నారు. 4వ తరం అంటే మొదటెవరు? అబ్రహాము, 2 అంటే ఇస్సాకు, 3 అంటే యాకోబు, 4 అంటే యేసేపు. ఈ యేసేపు తరము వారు ఎక్కడికొస్తారు? ఇదిగో ఈ స్థలానికి వస్తారు. మీకు అర్థమైందండి? రైట్. నీ తల్లి హిత్తీయురాలు అనగా ఆ 7 జాతులలో మొదటివారు. ఆ 7 జాతులలో మొదటివారు. నీ తల్లి హిత్తీయురాలంటే ఆ 7 జాతులలో మొదటివారు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి వచనం. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములోనికి నీవు నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన హిత్తీయులు నీ తల్లి ఎవరు? హిత్తీయురాలు. ఇదిగో మొదటి 7 జాతులు మొదటి వారెవరు? హిత్తీయులు. తర్వాత గిర్గాషీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివీలు, యెబూసీలు ఈ 7 జనములను నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత నీ తల్లి అంటే మొదటిది హిత్తీయురాలు. కనుక దేవుని వాక్యములో వ్రాయబడిన మాటలు గమనించినప్పుడు వారి దేశమున ఇశ్రాయేలులకు స్వాస్యముగా ఇయ్యబడిను. కనానీయులైన ఆ ప్రజలు బహు చెడ్డవారు గనుకనే దేవుడు వారిని తోలివేసి ఇశ్రాయేలీయులకు ఆ దేశము ఇచ్చెను. ఎవరిని తోలివేసి? కనానీయులంటే అక్కడున్న 7 జాతుల వారు. వారిని తోలివేసి ఆ దేశమును వారికి ఇచ్చెను అనే మాట మనము చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో ఎన్నో వచనాలు మనము చూడగలం. అయితే లేవియాకాండం 18వ అధ్యాయం 24 నుండి 30 వచనాలు మనము చదువుకుంటే 24 నుండి 30 వచనాలు ఇక్కడున్నటువంటి ఈ వాస్తవిక సత్యం, ఆ దేశములో ఎవరుండకూడదు? అపవిత్రులు ఉండకూడదు, హేయక్రియలు చేసేవారు ఉండకూడదు, హేయమైన ఆచారాలు అనుసరించేవారు ఉండకూడదు అని చెప్పాడు. అదే లేవియాకాండం 20వ అధ్యాయం 22, 23 వచనాలు. కాబట్టి మీరు నివసించున్నట్లు నేను ఏ దేశమునకు మిమ్మును తీసుకొని పోవచ్చున్నానో ఆ దేశము మిమ్మును కక్కివేయకుండునట్లు మీరు నా కట్టడలనన్నింటినీ నా విధులనన్నింటినీ అనుసరించి నడుచుకొనవలెను. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు. వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని అన్నాడు. అర్థమైందండి? కాబట్టి దైవ గ్రంథములో వ్రాయబడిన మాటలు మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశములో మీరు ఎలా ఉండాలో చెప్పాడు.
జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు అన్నాడండి. జనముల ఆచారములు ఉండకూడదు. అలాంటి కార్యాలు చేశారు కాబట్టి నేను అసహ్యపడ్డాను, వారిని కక్కివేశాను అన్నాడు. కక్కివేశాను. మరొక చోట ఉమ్మి వేశానంటాడు. కక్కివేశానన్నా, ఉమ్మి వేశానన్నా, అసహ్యపడ్డానన్నా ఇవన్నీ ఒకేలాంటి పదాలు. సరే, ద్వితీయోపదేశ కాండములో 9వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే 9:4 నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టెనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఇక్కడ మనము గమనించినప్పుడు ఆ 7 జాతుల వారి చెడుతనం, దానిని బట్టి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. మీరేమనుకోకూడదు, నా నీతిని బట్టే నన్ను ప్రవేశపెట్టాడు అని అనుకోకూడదు పరిసయ్యుల్లాగా. చాలాసార్లు నా నీతిని బట్టే దేవుడు నన్ను కాపాడుతున్నాడు, నా నీతిని బట్టే. నా నీతి అది దేవుని కృప. చాలాసార్లు నా అనే పదం వాడతాం. వాడాడు కదా ఒకతను, నా ఆస్తి, నా ధాన్యం, నా పంట, నా కొట్లు, నా ప్రాణం వాడాడా? ఏమయ్యాడు చివరికి? వరి ఫూల్, నువ్వు సంపాదించినవన్నీ ఎవరి అవుతాయి? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నానా లేదా? కనుక ఇప్పుడు ఇశ్రాయేలీలు నా నీతిని బట్టి ఇక్కడికి తీసుకొచ్చాడని అనుకోకూడదట. అక్కడున్న 7 జాతుల వారి యొక్క హేయ కార్యాలను బట్టి దేవుడు వారిని వెళ్ళగొట్టి వీళ్ళు నా ప్రజలుగా ఉన్నారు అని ఆయన వారికి ఆ దేశాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. వీళ్ళు కూడా అక్కడ కాని వేషాలు వేస్తే కక్కి వేస్తానని చెప్పాడు. మీకు అర్థమైందా? ఇంత తేటగా చెప్తున్నాడండి బైబిల్లో. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు ఇశ్రాయేలీలు కనానుకొచ్చిన తర్వాత ఎలాగయ్యారంటే కనానీయుల వంటి వారయ్యారు. కనానుకొచ్చిన తర్వాత వారు ఎలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు? దేవునికి మహిమకరంగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారిగా ఉండాలి, దేవుణ్ణి ఎరిగిన వారుగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారుగా ఉండాలి, దేవుణ్ణి ఇతరులకు ప్రత్యక్షపరిచేటట్లుగా ఉండాలి. కానీ వీళ్ళు ఎలాగున్నారంటే కనానీయుల వంటి వారయ్యారు. వీరు కనానీయుల వంటి వారయ్యారు అన్నాడు. హోషియా గ్రంథములో చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై. ఎఫ్రాయిము వారంటే ఎఫ్రాయిం ఎవరండి? ఇశ్రాయేలు. ఓకే, ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవలనన్న కోరిక వారికి కలదు అన్నాడు. ఎలా తయారయ్యారో చూశారా? వారి పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. 7వ అధ్యాయం 8వ వచనం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను. ఎఫ్రాయిము ఎవరును త్రిప్పివేయని అప్పము వంటి వాడాయను. ఎలాగయ్యారంట? అన్యులతో కలిసిపోయారు.
ఇశ్రాయేలీలు కనానుకొచ్చిన తర్వాత కనానీయ ప్రజల కంటే కూడా వారేమయ్యారు? చెడ్డవారైపోయారు. చెడ్డవారైపోయారు. అందును బట్టి వారి ఉత్పత్తిని బట్టి దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు ఈ యెహెజ్కేలు గ్రంథములో. వారి పరిస్థితిని బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క పుట్టుక ఎలా ఉందో చెప్పాడు. దిక్కులేని బిడ్డవలే పారవేయబడగా వాని కటాక్షించిన వారు ఎవరునూ లేరు అన్నాడు. హోషేయ గ్రంథం మీద ధ్యానాలు చేస్తే చాలా బాగుంటుంది. ఎఫ్రాయిము యొక్క పరిస్థితి, ఆయన చేయి పట్టి నడక నేర్పితే కూడా అది కాదనుకొని వారు దేవునికి ఆయాసంగా ఎలా మారారో ఆ చరిత్ర అంతా అక్కడ వ్రాయబడింది. సరే, ఇక్కడ ఇశ్రాయేలీలు వారి పుట్టుక దిక్కులేని బిడ్డల వలె పారవేయబడినట్లు వాని కటాక్షించిన వారు ఎవరునూ లేరని 16వ అధ్యాయం 4-5 వచనాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడుగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడొకడును లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. ఇది ఇశ్రాయేలీల యొక్క దుస్థితి, పరిస్థితి. ప్రియులారా, నిజమే, ఇశ్రాయేల్ యొక్క బాల్య దశ హోషేయ గ్రంథములో 2వ అధ్యాయం 15వ వచనంలో మనకి కనబడుతుంది. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనంలో మనకి కనబడుతుంది. 2:15 చదువుతున్నాను. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు లోయ అంటే శ్రమగల లోయను నిరీక్షణాస్పదముగా చేసేదను. బాల్యమున ఐగుప్తు దేశములో నుండి అది వచ్చినప్పుడు నా మాట వినినట్లు అన్నాడు. బాల్య దశ అన్నాడు. 11వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని అన్నాడు. బాల్యుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి ఐగుప్తు దేశములో నుండి నేను అతన్ని పిలిచి తిని అన్నాడు. కనుక బాల్య దశలో అనగా ఐగుప్తు దేశములో ఉండగా వారిని కటాక్షించిన వారు ఎవరునూ లేరు. ఐగుప్తీయులు వారిని ఎంత శ్రమ పెట్టినను వారిని ఆదరించిన వారు లేరు అంటాడు నిర్గమాకాండం 1వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. వారు నిట్టూర్పులతో మూల్గులతో ఉండిరి. నిట్టూర్పులు మూల్గులతో ఉండిరి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23ను మనము చదువుకున్నట్లయితే 23 నుండి 25 వచనాలు. అయితే వారి మూల్గులను దేవుడు విన్నాడు, వారిని కటాక్షించాడు అని 3వ వచనం, 7వ వచనం, 8వ వచనం మనము చూస్తాం. 3వ వచనం, 7వ వచనం, 8వ వచనం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీవు బ్రతుకమని చెప్పి తిని అన్నాడు. 6వ వచనం చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16:6. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకమని నీతో చెప్పి తిని. నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని.
బయట పారవేయబడి రక్తములో పొర్లుచున్న ఇశ్రాయేలు జనాంగం ఇప్పుడు వారిని బ్రతుకమని దేవుడే కటాక్షించాడు. వారి మూర్గులు విన్నాడు, వారి మొర్రను విన్నాడు, వారిని కటాక్షింపవచ్చాడు. ఇది ఐగుప్తులో నుండి ఇశ్రాయేలులను విడిపించమని చెప్పిన మాట. బ్రతుకమని చెప్పితననగా ఐగుప్తులో వారు చచ్చిన స్థితిలో ఉండిరి. దేవుడు వారికి జీవం ఇచ్చాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి విడుదలను ఇచ్చాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారికి విడుదలనిచ్చాడు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలోను 51వ వచనంలోను మనం చూడవచ్చు. నిర్గమాకాండం 12వ అధ్యాయం 13వ వచనంలో 51వ వచనములు, అలాగే 13వ అధ్యాయం 3వ వచనం, 13వ అధ్యాయం 3వ వచనం, 9వ వచనం, 14వ వచనం. ఈ చరిత్ర మనకు తెలిసిందే గనుక దాటిపోదాం. అలాగే నేడు మనము కూడా పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా, దైవోగ్రతకు పాత్రులమై ఉండగా దేవుడు మనలను కరుణించి ఆయన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు, రక్షించాడు. ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. పాపము నుండి విడిపించాడు మనలను. పాపము నుండి విడిపించాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. శాపగ్రస్తులమైన మనము యేసుక్రీస్తు మరణ పునరుత్థానముల ద్వారా ఆశీర్వదించాడు. శాపగ్రస్తులమైన మనలను యేసుక్రీస్తు పునరుత్థానము ద్వారా ఆయన మనలను ఆశీర్వదించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. ఇట్టి ప్రభువును ఎంతో మనము స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. అర్థమైందండి? ఇశ్రాయేలీలను గూర్చిన విషయాన్ని యెహెజ్కేలు గ్రంథములో తేటగా చెప్తున్నాడు. ఒకప్పుడు వాళ్ళ పూర్వ చరిత్ర ఏమిటో అది తేటగా చెప్పాడు. తర్వాత మన జీవితాన్ని అలా అన్వయించుకున్నప్పుడు మనం ఏ స్థితిలో ఉండగా దేవుడు మనకెలాగూ సహాయము చేశాడో ఆ విషయాన్ని కూడా ఆయన మనకు వివరించాడు. కనుక నీట నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి అన్నాడు 7వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి అన్నాడు. నిజంగా ఇశ్రాయేలీల అభివృద్ధి దేవుడు వారిని ఎంతగానో అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనము చూడగలం. ఎంత అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడు? నిర్గమాకాండం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఇశ్రాయేలీలను ఎంతో అభివృద్ధిలోనికి తీసుకొని వచ్చాడండి. 1వ అధ్యాయం 7వ వచనం. అలాగే ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 10వ వచనము నుండి ఇలాగున మనము గమనించినట్లయితే ఈ వచనాలు చదివితే ఆయన వారిని ఎలాగున వృద్ధిలోనికి అభివృద్ధిలోనికి తెచ్చాడో మనము చూస్తాం. అయితే పెద్దదానవైతివి అనున్నది అరణ్య జీవితాన్ని చూపుచూ ఉన్నది. నీవు పెద్దదానివైతివి అనే మాట అరణ్య జీవితాన్ని చూపిస్తా ఉందండి. ఇశ్రాయేలు అరణ్యములో ప్రయాణము చేయుచున్నప్పుడు అది యవన కాలమని ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనము చూస్తాం.
ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనాన్ని మనము చూస్తాం. నీవు వెళ్ళి యెరూషలేము చెవులలో యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. నీవు యవన కాలములో నీవు చూపిన అన్నాడు. ఇక్కడ మనం యవన కాలం దేనిని చూపిస్తా ఉంది? అరణ్య ప్రయాణం. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణములో యవన కాలపు దశను చూపిస్తా ఉంది. ఐగుప్తులో ఉన్నదేమో బాల్య దశ. అర్థమైందండి? ఐగుప్తులో ఉన్నదేమో బాల్య దశ. విడుదల పొంది అరణ్యములో సంచారము చేయుట ఏమో యవన దశ. ఆ దశలో ఆభరణ భూషితురాలవై, అనగా ఐగుప్తులో నుండి దేవుడు వారికి ఆభరణములను ఇచ్చెను అన్నాడు. ఆభరణములను ఇచ్చాడు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 21 నుండి 22 వచనాలు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 21, 22. అలాగే 12వ అధ్యాయం 35, 36 వచనాలు. కీర్తన 105, 37. కీర్తనల గ్రంథములో 105, 37. చూడండి ఏమన్నాడు 37. అక్కడ నుండి తన జనములను వెండి బంగారములతో ఆయన రప్పించెను. అక్కడ నుండి దేవుడు వారిని వెండి బంగారములతో రప్పించాడండి. ఆభరణ భూషితురాలవైతివి, దేవుడు వారికి ఆభరణాలను ఇచ్చాడు అనే విషయాన్ని చూస్తున్నాం. ఆయన మేలు మనకు అభివృద్ధి చెందుటకు, ఆత్మీయతతో ఎదుగుటకు ఎన్నో ఏర్పాట్లు దేవుడు చేశాడు. ఇప్పుడు మన క్రొత్త నిబంధన లెక్క ప్రకారం మన విషయంలో మన అభివృద్ధి కొరకు మంచి పనివారిని ఇచ్చాడు. శిరసైన క్రీస్తు ద్వారాని మనము చక్కగా వర్ధిల్లుటకు, అభివృద్ధి చెందుటకు ఏర్పాటు చేశాడు మన విషయంలో. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11 నుండి 16 వచనాలు. 5-fold మినిస్ట్రీ కనపడుతుంది కదా. 5-fold మినిస్ట్రీ చాలా విశేషంగా కనబడుతుంది. కొలస్సై పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం. మన ఎదుగుదల కొరకు దేవుడు వాక్యమును మనకు ఇచ్చాడు. వేల కొలది వెండి బంగారముల కంటే దేవుని న్యాయ విధులు, ధర్మశాస్త్రము ముఖ్యమైనది. అవునా కదా? వారికి వెండి బంగారాలను ఇచ్చాడు, కానీ మనకు బంగారము కంటే, ముత్యముల కంటే, విలువైన వాటి కంటే శ్రేష్టమైన దేవుని వాక్యాన్ని మనకు ఆయన ఇచ్చాడు. వెండి బంగారముల నాణెముల కంటే ముఖ్యమైనది. కీర్తన 19వ కీర్తన 9వ 10వ చరణం. 19 కీర్తన 9, 10 చరణాలు. వెండి బంగారముల కంటే కోరదగినది దేవుని వాక్యం. 119వ కీర్తన 72, 119, 72. అలాగే 127 చరణం. వాక్యము మన ఎదుగుదలకు ఎంతో సహాయకరం. బాల్య దశలో పాల వంటిదే. బాల్య దశలో పాల వంటిది. ఎదిగిన వారికి బలమైన ఆహారము ఉంటుంది. ఎదిగిన వారికి బలమైన ఆహారం ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2, 1-3. పాల వంటిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1, 2. అలాగే 3వ అధ్యాయము 1, 2.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం, 3వ అధ్యాయం 1, 2 వచనాలు, అలాగే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 14 వచనాలు. బలమైన ఆహారం అన్నాడు, సమృద్ధి అయిన ఆహారం అన్నాడు. ఇశ్రాయేలులకు విస్తారమైన వెండి బంగారాలు ఇచ్చాడు. 11 నుంచి 13 వచనాలు చదివినప్పుడు మనకైతే వెండి బంగారములు కంటే శ్రేష్టమైన వాక్యాన్ని, ఆ వాక్యాన్ని వివరించే పనివారిని దేవుడిచ్చాడు. అందుకే మనం ప్రభువుతో ఎడతెగని సహవాసమును కలిగి, సహవాసము ద్వారా అంతకంతకు మనమేం కావాలి? అభివృద్ధి చెందాలి. ఇశ్రాయేలీలకు ఆభరణాలు ఇచ్చాడు. అవును కదండి. మరి మనకేమిచ్చాడు? వాటికంటే విలువైన వాక్యాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. ఏమిచ్చాడు? వాక్యాన్ని ఇచ్చాడు, పనివారినిచ్చారు, ప్రభువుతో ఎడతెగని సహవాసం ఇచ్చాడు. వీటి ద్వారా మనం ప్రభువులో ఏమవ్వాలి? అభివృద్ధి చెందేవారముగా ఉండాలి అని ప్రభు అయిన దేవుని పేరట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి మనము చక్కగా అభివృద్ధి చెందాలి. వాక్యములు అభివృద్ధి చెందాలి, విశ్వాసములు అభివృద్ధి చెందాలి, సంఘ సహవాసములు అభివృద్ధి చెందాలి, వాక్య సత్యములు అభివృద్ధి చెందాలి. ఇలాగున ఎన్నో లేఖనాలు మనము చూడగలం. బైబిల్ గ్రంథములో మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆయన చూపిన దయ, కనికరమును బట్టి అభివృద్ధి చెందినట్లుగా మనము చూస్తాం. 7వ వచనంలో కదా, 16వ అధ్యాయం 7వ వచనంలో, నీవు పెద్దదానవైతివి, నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా, నీవు ఎదిగి పెద్దదానవై ఆభరణ భూషితురాలవైతివి. ఇక్కడ నుండి తర్వాత విందాం. దేవుడు ఎంత పెద్దదానిగా చేశాడో, అభివృద్ధి చెందేటట్లుగా వృద్ధిలోనికి తెచ్చాడు. తన యవన జీవితాన్ని ఎలాగూ వృద్ధి చేశాడో చూస్తున్నాం. అందులో విశేషంగా మనలను దేవుడు ఎలా వృద్ధిలోనికి తెచ్చాడు. ఈరోజు మనం వృద్ధిలోనికి రావటానికి దేవుడు మనకేమేమి ఇచ్చాడు అంటున్నాను? వాక్యం ఇచ్చాడు, పనివారినిచ్చాడు, ప్రభువుతో ఎడతెగని సహవాసం ఇచ్చాడు. మనం కూడా ఏం కావాలి? వృద్ధిలోనికి రావాలి. కానీ రోజు రోజుకి ఏమవుతున్నాం? వృద్ధిలోనికి వస్తున్నామా, దిగజారిపోతున్నామా? ఆలోచన చేయండి. రోజు రోజుకు ఎదగాలి. మనం లాక్డౌన్ నుండి బ్రేక్ డౌన్ లేకుండా ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు రోజు 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 వృద్ధిలోనికి రావాలి. మనం ఎంత అభివృద్ధిలోనికి రావాలో, ఇక్కడ అభివృద్ధిని గురించిన విషయాలు, రిఫరెన్స్లు చాలా చెప్పుకోవచ్చు, కానీ సమయ భావాన్ని బట్టి నేను చెప్పలేకపోయాను. ఒకవేళ దేవుని చిత్తమైతే తర్వాత పాఠంలో మీకు చెప్తాను. అయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆధ్యాత్మికతకు, దేవుడు మనకిచ్చిన దేనినైనా మనము చక్కగా ఉపయోగించుకొని మనము వృద్ధిలోనికి రావాలి. మన దేవుడు మనలను ప్రేమించి వృద్ధిలోనికి రావాలి. ఏమండి? కూలి పని చేసేవాడు కుమారుడు కలెక్టర్ అవ్వాలనుకోవడం తప్పు కాదు కదా. రిక్షా కార్మికుడు, మన ఈ మధ్య కార్మికుని కొడుకు కలెక్టర్ అయ్యాడు. దారెంట వెళతా ఉంటే తండ్రిని చూసి వెళ్ళి కౌగిలించుకున్నాడు రిక్షా కార్మికుడు. అరే సార్ మీరు కలెక్టర్ గారండి, ఆయన ఏంటి మీరు రిక్షా వాడిని కౌగిలించుకుంటున్నారంటే అప్పుడు విస్తుపోయేటట్టు చెప్పాడు. ఈయనెవరో కాదు, ఈయన నన్ను కన్న తండ్రి. నా కన్న తండ్రి కష్టార్జితము చేత ఈరోజు నేను కలెక్టర్ని అయ్యానయ్యా. ఆయన్ని ముట్టుకొద్దంటారేంటి? నేను ఎంత హోదాకు వచ్చినా, ఇంత వృద్ధి అయినా
దాని వెనుక నా తండ్రి కష్టం ఉంది చెప్తుంది, రక్తం ఉంది అని చెప్పాడు. అసలు ఆ హోదాలో ఉన్నవాళ్ళు ఇంత దీనస్థితి రిక్షాకు తొక్కే వాడి దగ్గరికి అసలు వెళ్ళగలరా? దారెంట చూసుకుంటూ వెళ్ళిపోతారు గాని, అంతమందిలో అంత గొప్ప స్థాయిని తగ్గించుకొని వెళ్ళగలుగుతారా? ఇదే కొంత వింతగా మనకనిపిస్తా ఉంటే, నిజంగా మనమున్న స్థాయి ఎలాంటిదో, మనమున్న స్థాయిని ప్రభువు చూచి అంత గొప్పవాడు దిగి వచ్చి మనల్ని వృద్ధిలోనికి తేవాలని, అంటే మనల్ని ఉన్నతమైన స్థలానికి తీసుకొని వెళ్ళాలని ఆయన ఇష్టపడ్డాడు. అందుకే 3 పిలుపులను గూర్చి విశేషంగా చెప్తాం. ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. హోలీ కాలింగ్, హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. హోలీ కాలింగ్, పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. రెండవది ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. హైలీ కాలింగ్, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. మూడవదిగా ఆయన పరలోక సంబంధమైన పిలుపుతో పిలిచాడు. హెవెన్లీ కాలింగ్, హోలీ కాలింగ్, హైలీ కాలింగ్, హెవెన్లీ కాలింగ్. అంతటి స్థితితో దేవుడు మనల్ని పిలిచి ఇంతటి గొప్ప అభివృద్ధిని దేవుడు మనకిచ్చినప్పుడు దేవుణ్ణి మనం ఎంత స్తుతించాలండి, ఎంత ఘనపరచాలి. నిజంగా ఒకప్పుడు మన స్థితి నిజంగా ప్రతిదానికి మీరు చెప్తా ఉంటారు. నేనిలా ఉన్నానంటే అదంతా దేవుని దయ అండి, దేవుని కరుణండి, దేవుని ప్రేమండి. ద లవ్ ఆఫ్ గాడ్ అని మీరు చెప్తా ఉంటారు. నిజమే. అలాగే చెప్పాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆయన దయ అండి. నిజంగా నాకు రోజు గూడా ఏమనిపిస్తదంటే, ఇలా ఆరోగ్యంగా ఉన్నాను, ఇలా ఆహారం తీసుకుంటున్నాను, ఈ వస్త్రాన్ని ధరించాను, ఈ ఈ నీడ అనుభవిస్తున్నాను, ఈ చక్కని పరిస్థితులు కలిగి ఉన్నాను. అది దేవుని మహాకృప అని మనము దినదినము దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకోటి కూడా చెప్తున్నా. మనకంటే గొప్పవారిని చూసి మనం బాధపడకూడదు. మనకంటే ఇంకా ఇబ్బందిలో ఉన్న వారిని చూసి, వారికంటే బెటర్ పొజిషన్‌లో దేవుడు నన్ను పెట్టాడని దేవుణ్ణి స్తుతించాలి. అర్థమవుతుందా అండి? మనం ఎప్పుడు కూడా దేవుని విషయంలో చాలా ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తూ, దేవుడు మనకిచ్చిన అభివృద్ధిలో మనం ఆనందపడాలి, తృప్తి పడాలండి. తృప్తి లేని జీవితం అసలు వృధా. ఈరోజు మానవునికి ఏమున్నా ఎంతున్నా తృప్తి అనేది లేదు. కానీ దేవుడు విశేషంగా ఈరోజు ఇంత వాక్యాన్ని మనకిచ్చి ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందిస్తున్నాడంటే మనము దేవునికి ఎంతో కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజంగా ఆహ్, ఇంతటి ఇన్ని దినాలుగా ఇంతటి చక్కటి విషయాలు మనం వినడానికి దేవుడు ఎంతో కృప చూపుతా ఉన్నాడు. మరి ఇదంతా అభివృద్ధేగా. మీరు ఎంత అభివృద్ధిలోకి వచ్చారో తెలీదు. నేనైతే మాత్రం దేవుని వాక్యంలో ఉన్న వాస్తవాలను తెలుసుకుంటున్నప్పుడు ఇంకా ఇంకా ఒకప్పుడు అర్థం కాని విషయాలు, ఒకప్పుడు అర్థం కాని విషయాలు ఈరోజు మనకు అర్థమయ్యేటట్లుగా దేవుడు అందిస్తున్నాడంటే ఇది అభివృద్ధా కాదా? ఇది అభివృద్ధా కాదా? అర్థం గాని విషయాలు అర్థమయ్యేటట్టు చెప్పడం కూడా అభివృద్ధేనండి. నిజంగా ఆయనకి ఏమిస్తే ఆయన రుణం మనం తీర్చుకోగలం. ఏమిచ్చినా రుణస్థులమే. అలాగని ఏమి ఇవ్వలేని వారంగా కాక, ఆపాదమస్తకం ఆయనకు అంకితం చేసుకొని, ఈ పొజిషన్‌లో పెట్టిన దేవుణ్ణి దినదినము స్తుతిద్దాం. మిగిలిన సంగతులు తర్వాత పాఠంలో ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏపాటి వారు నాయన, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి మా బ్రతుకును మీరు ప్రేమించారు. ఎక్కడో వెలుపల పారవేయబడిన స్థితి కలిగిన వారు, పెంట కుప్ప మీద ఉన్నవారు, అలాంటి వారిని పైకి లేవనెత్తారు. దారిద్ర్యమును అనుభవించేవారు,
రాజులతో కూర్చుండబెట్టడానికి మీరిష్టపడ్డారు. మా ప్రభువా, మీ వాక్యాన్నిచ్చారు, పనివారినిచ్చారు, విశేషంగా మీతో సహవాసమిచ్చారు. కాబట్టే ఈరోజు మేము ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి మీ ఆత్మ సహాయం ఇచ్చారు. పాఠములో ఎంతో శ్రేష్టమైన విషయాలు మాకు మీరు దినదినము నేర్పిస్తున్న దానిని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచు, ఘనపరచుచు, కొనియాడుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడు, మమ్మను విడువక, ఎడబాయక కృప చూపించి మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.